హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాకు కమెంట్ చేయండి, సో దట్ మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం క్యూబర్నెటిస్ ఒక సినారియో చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కేఆస్ క్యూబ్. ఓకే, సో కేఆస్ క్యూబ్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, సో ఇది chaos cube. So periodically kills random pods in your Kubernetes cluster. Okay, so ఎందుకు దీన్ని యూజ్ చేస్తామంటే we'll use this for the testing purpose. Okay, so ఎప్పుడైనా కానీ సో చూడండి, టెస్ట్ హౌ యువర్ సిస్టమ్ బిహేవ్స్ అండర్ ఆర్బిటరీ పాడ్ ఫెయిల్యూర్స్. మనకి పాడ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేసాం. ఓకే, సో మనకు ఒక 20 పాడ్స్ 30 పాడ్స్ 5 పాడ్స్ 6 పాడ్స్ ఇట్లా మనకి పాడ్స్ డిప్లాయ్ చేసిన తర్వాత ఓకే, సో యూ వాంట్ టు టెస్ట్ దట్. ఓకే, సో ఎట్లా నా పాడ్ డౌన్ అయిపోతే ఓకే, సో ఇప్పుడు నాకు నంబర్ ఆఫ్ 8 పాడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీ 20 సెకండ్స్కి నా పాడ్ డౌన్ అవుతుంది, ఆర్ఎల్స్ ఎవ్రీ 10 మినిట్స్కి నా పాడ్ డౌన్ అవుతుంది అనుకోండి. సో నేను ఎలా చెక్ చేస్తాను? ఓకే, సో హౌ ఇట్ బిహేవ్స్, నా అప్లికేషన్ ఎలా బిహేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ పాడ్ డౌన్ అయిన తర్వాత విల్ దట్ కమ్ అప్. ఓకే, సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కమ్ అప్ అనేసి, సో దీన్ని ఏం చేస్తామంటే మనం కేఆస్ క్యూబ్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ యూస్ కేఆస్ క్యూబ్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టూల్ అండి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఆర్ఎల్స్ ఇలా టెస్ట్ చేయొచ్చు మీ పాడ్ ఫెయిల్యూర్స్ని, అంటే ఈ విధంగా మీరు బ్రేక్ అండ్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఎగ్జాంపుల్ వచ్చేసి రన్నింగ్ ఇట్ విల్ కిల్ ఎ పాడ్ ఎనీ నేమ్ స్పేస్ ఎవ్రీ 10 minutes. ఓకే, సో ఎవ్రీ 10 minutesకి అది డిఫాల్ట్గా మీ పాడ్స్ని కిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నథింగ్ బట్ ఇట్ విల్ టర్మినేట్ దట్ పాడ్ ఎంటైర్గా. ఓకే, టర్మినేట్ చేసిన తర్వాత ఇంకో పాడ్ క్రియేట్ అవుతుంది, తర్వాత ఇంకో 10 minutes తర్వాత మళ్ళీ టర్మినేట్ చేస్తుంది, మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు టెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో హౌ విల్ డూ దట్ అనేది మనం చూద్దాం. ఓకే, సో మీరు ఈ టైం ఇంటర్వెల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది 10 minutes ఉంది కదా, సో యూ కెన్ చేంజ్ ఇట్ టు ఎనీ నెంబర్ ఆఫ్ లైక్ ఏ పీరియడ్ కైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు కిల్ దట్ ఇన్ 20 seconds ఆల్సో. ఓకే, సో 20 seconds 30 seconds టెస్టింగ్ పర్పస్ అయితే మీరు జనరల్గా 20 seconds 30 seconds ఇది ప్రాక్టీస్ కోసం చెప్తున్నాం. ఓకే, సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో విల్ సీ ఓకే హౌ వీ కెన్ డూ దిస్ అనేది. ఓకే, సో జనరల్గా ఇది యూజింగ్ హెల్మ్ చార్ట్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, హెల్మ్ ఇన్స్టాల్ స్టేబుల్ కేఆస్. ఓకే, సో హెల్మ్ అంటే నథింగ్ బట్ లైక్ ఏ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, సో ఇప్పుడు మనకి మీకు ఆల్రెడీ లైనెక్స్ ఐడియా ఉండుంటే, సో హౌ విల్ యూ ఇన్స్టాల్ లైనెక్స్ ఏదైనా కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ హ్యాట్ ఉందనుకోండి, మనము ఆర్పిఎం కాకుండా ఎం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఎం ఇన్స్టాల్లో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఆల్సో ఇన్స్టాల్ ఆల్ ద డిపెండెన్సీస్. ఓకే, సో డిపెండెన్సీస్ని కూడా ఇన్స్టాల్ చేస్తూ ఆ ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకి హెల్మ్ అనేది ఏంటంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ డిప్లాయ్మెంట్ సింగిల్గా కాకుండా సర్వీసెస్ సింగిల్గా మళ్ళీ పాడ్స్ ఇట్లా సింగిల్గా కాకుండా మనం ఏం చేస్తామంటే హెల్మ్ చార్ట్స్లో పెడతాం. హెల్మ్ చార్ట్స్లో అది ఏంటంటే ఇట్ విల్ కంబైన్ ఇట్ యాజ్ ఎ ప్యాకేజ్ అండ్ ఇట్ విల్ డిప్లాయ్ దట్. ఓకే, సో అది మనము చేద్దాం ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కేఆస్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు నేను నా ఐ విల్ గో టు మై బాక్స్. ఓకే, సో ఇది నా క్యూబర్నెటిస్ బాక్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఇన్స్టాల్ హెల్మ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెల్మ్, సో హెల్మ్ రెపోని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో బిఫోర్ దట్ వాట్ ఐ విల్ డూ, సో మనము ఫస్ట్ ఒక నేమ్ స్పేస్ యాడ్ చేసుకుందాము. ఓకే, సో kubectl క్రియేట్ నేమ్ స్పేస్. ఓకే, సో నేమ్ స్పేస్ వచ్చేసి నేను కేఆస్ క్యూబ్ అని ఇస్తాను. ఓకే, సో ఈ కేఆస్ క్యూబ్ అనే నేమ్ స్పేస్ ని నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఓకే, సో I have already created, so it is saying already exists. Okay, so next నేను హెల్మ్ రెపో. సో మీరు ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు డాకర్స్ ఇమేజెస్ పుల్ చేస్తాం, ఎట్లా పుల్ చేస్తాము, డాకర్ సెర్చ్ అని కొట్టగానే వచ్చేస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే మీరు హెల్మ్లో కూడా ఏమేమి ఉన్నాయో సెర్చ్ చేయొచ్చు అండ్ దెన్ యూ కెన్ యాడ్ దట్ రెపాజిటరీ. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే హెల్మ్ రెపో యాడ్ స్టేబుల్. సో ఐల్ సే https, ఐల్ సే kubernetes hyphen charts hyphen dot storage dot googleapis.com. ఓకే, సో నేను ఈ రిపాజిటరీని యాడ్ చేసుకుంటున్నా నా లోకల్ సిస్టంలో, సో దట్ I can directly call that repository. నేను ఎప్పుడైనా కానీ హెల్మ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఓకే,
సో నేను ఆ రెపాజిటరీని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇది స్టేబుల్ హ్యాస్ బిన్ యాడెడ్ టు యువర్ రెపాజిటరీ అంటుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే హెల్ప్ ఇన్స్టాల్. ఓకే, నేను ఇప్పుడు ఇందాక చూపించాను కదా, సో ఇఫ్ యూ గో హియర్, ఓకే, సో హౌ టు ఇన్స్టాల్ హెల్మ్, ఇక్కడ చూడండి హెల్మ్ ఇన్స్టాల్ స్టేబుల్ కేఆస్ క్యూబ్ అంటుంది. ఓకే, సో మనం ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ ఆల్సో వీ నీడ్ టు గివ్ ఆల్ ది పారామీటర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే హెల్మ్ ఇన్స్టాల్. ఓకే, నేను ఒక నేమ్ ఇస్తా ఈ ఇన్స్టాలేషన్కి, అండ్ ఐ విల్ సే కేఆస్ క్యూబ్. It already exists, I'll give as chaos cube 1. Okay, so stable version నుంచి సో నా అప్లికేషన్ వచ్చేసి chaos cube. ఓకే, సో ఈ ఇమేజ్ ఆర్ ఈ రెపోని నేను పుల్ చేసుకుంటున్నా. ఓకే, సో ఐ కెన్ గివ్ వర్జన్ అండ్ ఐ ఆల్సో గివ్ నేమ్ స్పేస్. ఓకే, సో ఏ నేమ్ స్పేస్లో ఇన్స్టాల్ కావాలంటే నేను chaos cube లో ఇది ఇన్స్టాల్ అవ్వాలని చెప్తా. ఓకే, సో chaos cube, దెన్ ఐ విల్ సెట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, నేమ్ స్పేసెస్లో మనము ఎప్పుడైనా కానీ ఇందాక ఏం చెప్పాము, అన్ని నేమ్ స్పేసెస్లోకి వెళ్ళి అది పాడ్ని టర్మినేట్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, బట్ వీ డోంట్ వాంట్ టు కిల్ ది క్యూబ్ సిస్టమ్ పాడ్స్. ఓకే, ఆ నేమ్ స్పేస్లో క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉన్న పాడ్స్ని నేను టచ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే నేమ్ స్పేస్ ఈక్వల్ టు, ఓకే, ఆర్ నాట్ ఈక్వల్ టు క్యూబ్ హైఫన్ సిస్టమ్. ఓకే, అంటే నేను క్యూబ్ హైఫన్ సిస్టంలో ఉన్న ఈ నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ని నేను టర్మినేట్ చేయొద్దు అని చెప్తున్నా దీనికి. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు దాన్ని కూడా టర్మినేట్ చేశారంటే ఇట్ విల్ బి అ డిజాస్టర్, రైట్? సో డిజాస్టర్ ఇన్ ద సెన్స్ మీకు అది అప్ అవ్వలేదు అనుకోండి, క్యూబ్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి, దెన్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఓకే, సో దెన్ వీ కెన్ ఆల్సో సెట్ ద లేబుల్స్. ఓకే, సో నేను లేబుల్స్ సెట్ చేసి, ఓకే, సో ఇదే లేబుల్ని నేను నా పాడ్స్లో కూడా ఇస్తాను. ఓకే, సో నేను ఈ లేబుల్ ఏమి ఇస్తా, యాప్ పర్పస్ వచ్చేసి కేఆస్ అని ఇస్తాను. ఓకే, సో దట్ మనం ఎప్పుడైనా పాడ్స్ క్రియేట్ చేసినప్పుడు ఇది కేఆస్ అనే దీన్ని తీసుకొని ఈ రిఫరెన్స్తో అది పాడ్స్ని టర్మినేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ సెట్ ద ఇంటర్వెల్. ఓకే, సో ఐ విల్ సెట్ ఇంటర్వెల్ మనం 20 seconds ఇద్దాం. ఓకే, సో ఎవ్రీ 20 seconds ఇట్ విల్ కిల్. ఓకే, ఇట్స్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్, మీరు ఇది ఎప్పుడు చేయొద్దు. ఓకే, సో జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకే, సో ఐ విల్ డూ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు అది హెల్మ్ నుంచి, ఓకే, సో ఏదైతే స్టేబుల్ కేఆస్ ఉందో అక్కడి నుంచి అది పుల్ చేసుకుంటుంది మొత్తం. ఓకే, సో ఇక్కడ చూడండి వాట్ ఆల్ ద థింగ్స్ హెల్మ్ హ్యాస్ క్రియేటెడ్, మనకి డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసేసింది, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ పాడ్. ఓకే, సో మీకు జనరల్గా హెల్మ్ మీకు సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ ఆన్ ద సర్వీసెస్ కూడా అది ఇది చేస్తుంది అనమాట. ఓకే, సర్వీసెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ జస్ట్ కాపీ దిస్. ఓకే, ఈ అవుట్పుట్ని కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ నేను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రీడైరెక్టింగ్ దిస్ కమాండ్. ఓకే, kubectl హైఫన్ chaos cube. ఓకే, గెట్ పాడ్స్. ఓకే, అన్ని పాడ్స్ ఏవైతే ఉన్నాయి అనేది ఇన్స్టెన్సెస్ పైన. ఓకే, సో దాన్ని నేను పాడ్కి మూవ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ చెక్ ద లాగ్స్ హియర్. ఓకే, సో ఈ లాగ్స్ కూడా నేను చెక్ చేయొచ్చు. ఓకే, దానికంటే బిఫోర్ ఏం చేద్దామంటే మనము, సో మనకి ఏంది మెయిన్ ఎజెండా వచ్చేసి మనకి పాడ్స్ కిల్ అవుతూ ఉండాలి, రైట్, టర్మినేట్ అవుతూ ఉండాలి. ఓకే, సో దానికి కావాల్సింది ఏంది, మనకి విల్ క్రియేట్ nginx క్రియేట్ చేద్దాం. ఓకే, పాడ్స్. ఓకే, సో ఐ హ్యావ్ nginx ఫైల్ ఆల్రెడీ. ఓకే, సో ఇది నా nginx YAML ఫైల్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను 8 రెప్లికాస్ క్రియేట్ చేస్తున్నా, అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ యాప్ నేమ్ యాజ్ nginx. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ చూడండి యాప్ పర్పస్ వచ్చేసి కేఆస్, ఎందుకంటే ఇది మనము యాప్ పర్పస్ కేఆస్ క్యూబ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనం హెల్త్ చార్ట్స్లో ఇది సెట్ చేసాము. ఓకే, సో ఈ రిఫరెన్స్తో అది ఏం చేస్తుందంటే, ఓకే, ఇది ఈ యాప్ పర్పస్ ఏంది కేఆస్ కోసం. ఓకే, సో ఏదైతే పాడ్స్ మనం క్రియేట్ చేస్తామో అది ఈ దాంట్లోకి వెళ్ళి కిల్ చేస్తుంది అనమాట, అంటే ఇట్ విల్ టర్మినేట్ దెమ్. ఓకే, సో నేను దీని నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఓకే, సో వాట్ ఐ విల్ డూ నౌ, సో ఐ కెన్ run this kubectl, okay, apply -f nginx.yam. ఓకే, సో నేను ఇది రన్ చేస్తున్నా. సో డిప్లాయ్మెంట్ ఆల్రెడీ ఉంది నాది, అందుకని అన్చేంజ్ అంటుంది. మీరు రన్ చేసినప్పుడు ఇట్ విల్ సే క్రియేటెడ్. ఓకే, సో నేను ఇప్పుడు kubectl get pods అంటే, ఓకే, చూడండి పార్ట్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు నావి. ఓకే, సో ఇలాగే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ
kubectl create namespace ఏదైనా నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఎగ్జాంపుల్ అని. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్ అనే నేమ్ స్పేస్ లో కూడా ఐ విల్ క్రియేట్. ఓకే, సో నా దగ్గర ఇంకో YAML ఫైల్ ఉంది. ఓకే, విచ్ విల్ క్రియేట్ ద పాడ్స్. ఓకే, సో ఈ ఇమేజ్ ఓకే గోస్ 3.11.alpine ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ 3 రెప్లికాస్. ఓకే, సో ఈ 3 రెప్లికాస్ నేను ఒక డిప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో అది ఎక్కడ క్రియేట్ చేస్తానంటే నేను ఈ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేస్తాను. ఓకే, సో హౌ టు డూ దట్? సో kubectl create I'll give namespace ఏమి ఇచ్చాం మనం? ఎగ్జాంపుల్. ఓకే, -f. ఓకే, నా YAML ఫైల్. ఓకే, సో ఇట్ సేస్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, సో మనకి we have done with the chaos cube అండ్ మనము పాడ్స్ ని కూడా క్రియేట్ చేసాం. ఓకే, సో we have created nginx and also we have created ghost pods. ఓకే, సో మనం ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, పాడ్స్ ఎలా టర్మినేట్ అవుతున్నాయి, ఎలా ఉందని. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓకే, సో డిఫాల్ట్ లో మనకి nginx రన్ అవుతుంది అండ్ అనే నేమ్ స్పేస్ లో మనకి ఈ ఇమేజెస్ రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం చూసి ఇప్పుడు చూడండి టర్మినేటింగ్ అండ్ అని వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి 7z లో టర్మినేటెడ్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ అగైన్ రన్నింగ్. ఓకే, సో ఎవ్రీ 20 seconds కి మనము క్యాల్కులేట్ చేసుకుంటే ఓకే, సో ఇట్ విల్ టర్మినేట్ వన్ ఆఫ్ ద పాడ్స్ అండ్ ఇట్ విల్ రీక్రియేట్ దట్ పాడ్స్. ఓకే, సో ఎవ్రీ 20 seconds కి ఇది రీక్రియేట్ చేస్తుంది చూడండి. టర్మినేటింగ్ అంటుంది, కంటైనర్ క్రియేటింగ్ అంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి chaos cube యూజ్ చేసి మనము టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓకే, సో జస్ట్ కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో, సో దట్ విల్ ట్రై టు రిప్లై బ్యాక్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.